హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓమర్ హైడ్రాలిక్ బఫరింగ్ కంప్లైంట్ అంటే లిఫ్ట్ కిందికి వెళ్ళిపోవడం పైకి వెళ్ళిపోవడం దాని కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. విత్ మామూలుగా బేసిక్ ఏమై ఉంటుందంటే మనకు హై స్పీడ్ కాయిల్ ఉంటుంది కదా, హై స్పీడ్ కాయిల్ షాఫ్ట్ అనేది స్ట్రక్ అయిపోయినా ఆ షాఫ్ట్ క్లీన్ చేసినా బాగానే ఉంది. దాని కింద విఆర్ఎఫ్ పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ ఏమైనా స్ట్రక్ అయినా కూడా అట్లా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఇలా ఫ్రీ మూమెంట్ లేకపోతే అది స్ట్రక్ అయ్యి స్పీడ్గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తున్నా, అదైతే ఫ్రీగానే ఉంది. ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే నార్మల్గా అంతా నడుస్తుంది, ఎప్పుడో నైట్ 11 గంటలకు 12 గంటలకు ఒక్కసారి గ్రౌండ్కి వచ్చేటప్పుడు కిందికి వెళ్ళిపోతుంది. అది కంప్లైంట్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. లిఫ్ట్ అంటే టాప్ నుంచి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కన్నా 1 ఫీట్ కిందికి వెళ్ళిపోయింది. ఇది కంప్లైంట్. ఆగినప్పుడు వెళ్ళట్లే, రన్నింగ్లో వెళ్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. దానికోసం ఈ విఆర్ పిస్టన్ ఒకటి, ఈ విఆర్ కాయిల్ షాఫ్ట్ రెండు ఫ్రీగానే ఉన్నాయి. అంటే అన్ని క్లీన్ చేసి పెట్టిన. మళ్ళీ నోవా కంట్రోలర్లో ఇది వైరింగ్ ఒకటి ఉంటుంది, వైరింగ్ కూడా చేసినాం. అప్పుడప్పుడు లిఫ్ట్ గ్రౌండ్ కిందికి వెళ్ళిపోవడం, అంటే లెవెల్ కంటే కిందికి వెళ్ళిపోవడం, లెవెల్ కంటే పైకి వెళ్ళిపోవడం. ఆ కంప్లైంట్ కోసం ఇక్కడ మనకి యూపీఎస్ఎల్ ఉంది కదా, యూపీఎస్ నుంచి వెళ్ళి మనం ఎక్స్ట్రా వైర్ తీసుకొని ఇక్కడ అప్పర్ రిలేలో 6 నెంబర్కి ఇస్తున్నాం. సేమ్ డిఎన్ఎస్ఆర్లో డౌన్ స్లైడ్ నుంచి ఇంకొక వైర్ తీసుకొని ఈ వైర్ తీసుకొని ఇక్కడ మనం డౌన్ రిలే 6కి ఇస్తున్నాం. ఇది 6 అనేది ఎన్ఓ పాయింట్. దీనికి కామన్ వచ్చేసి కింద 10, అప్ రిలే 10, డౌన్ రిలే 10. ఇక్కడ లూప్ ఇచ్చేసి ఈ లూప్ నుంచి ఒక వైర్ తీసుకొని ఇక్కడ నోవా 55లో ఇస్తున్నాం. నోవా 55లో ఉన్న వైర్ ఆల్రెడీ తీసి పక్కన పెడుతున్నాం. దీని అర్థం ఏంటంటే ఫాస్ట్ కమాండ్ అనేది డైరెక్ట్ రాకుండా బోర్డు నుంచి వెళ్ళి ఇక్కడ మనకి ఫీల్డ్ వైర్ నుంచి వెళ్ళి అప్ ఎమర్జెన్సీ, డౌన్ ఎమర్జెన్సీ త్రూ ఎప్పుడైతే అప్ రిలే డౌన్ రిలే ఒకవేళ అప్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు అప్పర్ రిలే ఆన్ అయినప్పుడే వస్తుంది ఫాస్ట్ కమాండ్. డౌన్ డైరెక్షన్ వచ్చినప్పుడు డౌన్ రిలే ఆన్ అయినప్పుడే వస్తుంది. అంటే ఈ 2 రిలే ఎన్ఓ పాయింట్ త్రూ కంట్రోల్ చేయడం వల్ల మనకి ఇది కిందికి వెళ్ళిపోవడం పైకి వెళ్ళడం. ఈ వైరింగ్ చేసేటప్పుడు చెక్ చేస్తే ఫాస్ట్ రిలే డౌట్ వచ్చి ఫాస్ట్ రిలే ఇట్లా కార్బన్ వచ్చి ఆ పిన్ అయితే అట్లా పోయింది. ఇప్పుడు చూపిస్తే చూడండి. దానివల్ల కమాండ్ ఆగిపోయిన తర్వాత కూడా దానికి ఇట్లా స్టిక్ అయి ఉండిపోతుంది. అట్లా కూడా బఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే ఇది ఫాస్ట్ రిలే కంప్లైంట్. చేంజ్ చేసిన తర్వాత ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.